ధనుష్కోడి సముద్రం మింగేసిన ఓ గ్రామం, రామాయణంతో సంబంధం ఉన్న పవిత్ర స్థలం, ఇంకా భూత పట్టణం అని పేరు పొందిన చోటు ఇదే తమిళనాడులోని ధనుష్కోటి. 1964 ఒక రాత్రిలోనే పూర్తిగా నాశనమైన దేశమే ఈ ధనుష్కోడి. ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఇక్కడ మనం చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ రూప్ సింగ్ వ్లాగ్ కి స్వాగతం. ఈరోజు మనం రామేశ్వరంలో రెండో రోజు ధనుష్కోటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. ఆ రూమ్ దగ్గర నుండి ఒక బస్ స్టాప్ ఉంది. నేనైతే బస్ లో అయితే ప్లాన్ చేశాను. మీకు కనిపిస్తున్నదే బృందావన్ రెసిడెన్సీ, అదే నా హోటల్. ఇక్కడ నుంచి పక్కనే నా బస్ స్టాప్ ఉండే. నేనైతే బస్ లో వెళ్తున్నాను. బస్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ ధనుష్కోడి అనే ప్రాంతము. అలాగే మనకు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని కూడా ఈ ప్లేస్ లోనే ఉంటుంది. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని మనం ఎందుకు అంటామంటే, దీని తర్వాత ఇదే మనకి డెడ్ ఎండ్ పాయింట్, మనకు రోడ్ అన్నమాట ఇండియాకి. దీని తర్వాత డైరెక్ట్ సముద్రమే ఉంటుంది. సముద్రం తర్వాత మనకి శ్రీలంక అనేది వేరే దేశం ఉంటుంది. అందుకనే మనము లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని మనము ఈ ప్లేస్ ని అయితే పిలుస్తున్నాము. అలాగే ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయానికి వస్తే, చాలా మంది రామేశ్వరంలో ఏమంటున్నారంటే ప్రైవేట్ గా వెహికల్ గాని, ఒక కారు గాని లేదా ఆటో గాని మాట్లాడుకోమని అంటున్నారు. మీరు గనుక ఎక్కువ మంది ఉంటే పెద్ద 30 సీట్స్ ఉన్నట్టుంటే టెంపో గాని మాట్లాడుకోవచ్చు. లేదా మీరు నలుగురే గనుక ఉంటే కారు మాట్లాడుకోవచ్చు. లేదా మీరు ఇద్దరే గనుక ఉంటే మాత్రం బస్సే ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ గా అడుగుతున్నారు. కార్ వచ్చేసి 2000 నుంచి 2500 అడుగుతున్నారు. 4 మెంబర్స్ ఉన్నా 2 మెంబర్స్ ఉన్నా ఓన్ వెహికల్ మీకు కావాలి అనుకుంటే. ఆటో వాళ్ళు వచ్చేసి మాత్రము అప్రాక్సిమేట్లీ 1200 నుంచి 2000 దాకా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వేస్ట్ అని చెప్పి నేనైతే బస్ ప్రిఫర్ చేశాను. చాలా మంది సోలోగా వచ్చిన వాళ్ళు బస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ప్రైవేట్ వెహికల్ గానీ బస్సు గానీ ఒకే ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నారు. అందుకని బస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే మన లాస్ట్ పాయింట్ అన్నమాట. అంటే మన భారతదేశానికి ఉన్నటువంటి చిట్ట చివరి రోడ్డు మార్గం అక్కడికైతే వచ్చాము. బస్సెస్ అయితే ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనము ఒక 500 మీటర్స్ దూరం అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను బస్ దిగాను. బస్ దిగేసి మీకైతే చూపిస్తున్నది ఒక సైడ్ బంగాళాఖాతము, ఇంకొక సైడ్ అరేబియా మహాసముద్రం. ఇందులో అయితే మనం ఉన్నాము. ఇక్కడ నుంచి నేను కొంచెం దూరం నడుచుకుని వచ్చాక మనకి ఇక్కడ తినడానికి వచ్చేసి ఇట్లా స్నాక్స్ లాగా దొరుకుతూ ఉంటాయి. ఎక్కువగా మనకు కీర దోసకాయలు, అలాగే స్వీట్ కార్న్ ఇట్లా మామూలుగా అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ భోజనం లాంటిది అయితే ఏమీ ఉండదు. హోటల్స్ కూడా ఏమీ ఉండవు. ఇంకొకటి షాపింగ్ పర్పస్ వస్తే మాత్రం ఇక్కడ శంఖాలు, శివలింగాలు, ముత్యాలు ఇవన్నీ వాళ్ళు చేతితో తయారు చేసినటువంటి చాలా చాలా ఐటమ్స్ మాత్రము ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలాగే వీటి యొక్క రేట్లు కూడా డబల్ ట్రిపుల్ రేట్లు చెప్తున్నారు. మనం సిటీలో కొన్న దానికంటే ఇక్కడైతే చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ శాంతి స్తూపం. ఇదే మనకి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. ఇక్కడితో మన భారతదేశ యొక్క రవాణా ఆగిపోతుంది. దీని తర్వాత మనకి సముద్రమే ఉంటుంది. స్తూపం ఇక్కడ నిర్మించడానికి కూడా చాలా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. 1964లో ఏర్పడినటువంటి సునామీకి చాలా మంది చనిపోయారు. వారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ స్తూపాన్ని ఇక్కడ నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది ఆ ప్రాంత చరిత్రకు ఒక నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది. స్తూపం యొక్క ప్రత్యేకతలు చూస్తే, ఇది అశోక చక్రం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ భాగంలో ధర్మచక్రం చిహ్నంగా ఉంటుంది. సముద్రం రెండు వైపులా కనిపించే ఈ ప్రదేశంలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా టూరిస్ట్ ప్లేస్ గా నిలిచింది. ఇప్పుడు మనము స్తూపం వెనకాల వైపు బంగాళాఖాతము అలాగే అరేబియా సముద్రం కలుస్తున్నటువంటి ప్లేస్ ని అయితే చూద్దాం పదండి. అలాగే ఇక్కడ మనము ఫొటోస్ దిగడానికి కూడా చాలా అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్. మీకు దూరంగా తెల్లగా కనిపిస్తుంది కదా, ఇక్కడే అన్నమాట రెండు సముద్రాలు ఒకే చోట కలుస్తున్నటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడ భయంకరంగా వస్తుంది, అలల సౌండ్ అయితే భయంకరంగా ఉంది. మీకు అక్కడ రక్షణగా పోలీసులు కూడా ఉంటారు. మీకు ఎక్కువ లోపలికైతే ఎక్కడ పోనీయరు, కొంచెం దూరమే పోనించి అక్కడ నుంచి వెనకాలకైతే రమ్మని చెప్తారు. మీరు ఏదైనా కూడా అక్కడే ఫొటోస్ దిగి వచ్చేయాలి. అక్కడ భయంకరమైన లోతు ఉంది. అసలు మీరు అక్కడికి వెళ్తే మాత్రం మీకు కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. మీకు అది చూసిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఫోటో షాప్ అతను ఉన్నాడు.
ఫోటో షాప్ అక్కడ దిగాలి అనుకునే వాళ్ళు ₹100 కాపీ తీసుకుంటున్నారు. ₹100 ఇచ్చేసి మీరు అక్కడ ఫోటో కూడా దిగవచ్చు. ఇప్పుడు నేను ఆ స్తూపంకి చుట్టుపక్కల ఒక వీడియో చేశాను, అదే మీరు ఇప్పుడు చూస్తున్నది చూడండి. నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ లో రాయండి. అక్కడ ఫొటోస్ దిగడం చూడటం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బస్సు ఎక్కడైతే దిగానో ఆ ప్లేస్ కి అయితే వచ్చాను. QA నెంబర్ ఇక్కడ నుంచి చాలా బస్సులు అవైలబుల్ లో ఉంటాయి. QA నెంబర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. నేనైతే బస్ కి అయితే వచ్చేసాను. చూడండి, మీకు 500 మీటర్స్ దూరంలోనే బస్సెస్ అయితే ఆపేస్తారని చెప్పాను కదా, ఆ 500 మీటర్స్ దూరం నుంచి నేను నడుచుకుంటూ వచ్చి బస్సును అయితే ఎక్కాను. ఇప్పుడు మనము ఈ బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి ధనుష్కోటి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ధనుష్కోటి అనే ఊరు అయితే ఉంటుంది. అక్కడికి అయితే వెళ్దాం పదండి. బస్ ఎక్కిన తర్వాత పర్సన్ ₹10 అయితే వాళ్ళు చార్జ్ చేశారు. ఏమైతే ఈ ధనుష్కోటి స్టార్టింగ్ లోనే లైట్ హౌస్ ఉంది, ఇక్కడైతే ఆ బస్సు వాళ్ళు మమ్మల్ని దింపేశారు. మేము అక్కడ దిగిన తర్వాత ఆకలి అవుతుందని చెప్పి దానికి ఆపోజిట్ లో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో భోజనం చేద్దామని అనుకున్నాము. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న హోటల్ లాగానే చాలా హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ నాన్ వెజ్ దొరుకుతుంది. వీళ్ళు సముద్రంలో చేపల్ని పట్టుకొని వచ్చి ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. నేను తీసుకున్న భోజనం వచ్చేసి ₹120 చార్జ్ చేశారు. ఒక పెద్ద చేపనిచ్చారు, కొంచెం ఫిష్ ఫ్రై, అలాగే ఫిష్ కర్రీ, అలాగే కొంచెం పప్పు, అన్లిమిటెడ్ రైస్ ₹120 అయితే వీళ్ళు చార్జ్ చేశారు. మేము ఇక్కడ తిన్న తర్వాత దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి లైట్ హౌస్ కి అయితే వెళ్ళాము. దీని టైమింగ్స్ వచ్చేసి మీకు చూపిస్తాను, మీరు చూడండి. మనకు తీర ప్రాంతాల్లో లైట్ హౌస్ ఉండడం అనేది కంపల్సరీగా ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము చూస్తున్నాము టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 నుంచి 1 o'clock దాకా, మళ్ళీ 2:30 నుంచి 5 o'clock దాకా. అడల్ట్స్ కి అయితే ₹10, చిల్డ్రన్స్ 3 to 12 years మధ్యలో ఉన్న వాళ్ళకైతే ₹5 తో వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ టైమింగ్స్ అలాగే ఇక్కడ చార్జెస్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం టికెట్ తీసేసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తాము. మనకు లైట్ హౌస్ ఎక్కడానికి మాత్రము లిఫ్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ లో ఉంది. స్టెప్స్ కూడా ఉన్నాయి, కానీ దాన్ని మాత్రం వాళ్ళు మూసేశారు. స్టెప్స్ ద్వారా అయితే పైకి తీసుకుని వెళ్ళటం లేదు, ఓన్లీ లిఫ్ట్ ద్వారా మాత్రమే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం లిఫ్ట్ లో ఎక్కుదాం పదండి. లిఫ్ట్ లో పైకి వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా మొత్తం ధనుష్కోటి, ప్రజెంట్ ఉన్నటువంటి ధనుష్కోటి ప్రాంతం అన్నమాట. మనకి 1964 సునామీ వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూలిపోయిన తర్వాత ఇక మామూలుగా రేకులతోటి వాళ్ళు టెంపరీ ఇల్లుని మాత్రం నిర్మించుకున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదేమో బే ఆఫ్ బెంగాల్, అలాగే ఇటువైపు మీకు కనిపిస్తున్నది వచ్చేసేమో అరేబియా సముద్రం. ఈ రెండు కలిసే పాయింట్ ఆల్రెడీ మీకు నాకు చూపించాను కదా, అదన్నమాట. అక్కడ నుంచి మనం ధనుష్కోటి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం మొదటి ప్లేస్ అన్నమాట. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు, కంపల్సరీగా చూడండి. ఈ నుంచి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కనిపిస్తున్నాం. అసలు భూమి అసలు ఎగ్జాక్ట్లీ భూమి మరి అలాగే సముద్రము రెండు కలిసినట్టు మనకి కనిపిస్తూ ఉంటది. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చాలా మంది ప్రజలు చాలా వరకు చేపలు పట్టుకొని అలాగే వీళ్ళు నివసిస్తూ ఉంటారని ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు. ఇది మనకి కనిపిస్తున్నటువంటిది ధనుష్కోటి ప్రాంతం, లైట్ హౌస్ పై నుండి కనిపిస్తున్న ధనుష్కోటి ప్రాంతం. ఇప్పుడు మనం కిందికి అయితే వెళ్దాం పదండి. కిందికి వచ్చిన తర్వాత కొంచెం దూరం నడిస్తే ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది రాముల వారి టెంపుల్. యాక్చువల్ గా ఈ 1964లో మనకి సునామీ వచ్చిందని చెప్పాను కదా, సునామీ రాకముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది. అదే మీకు సగం కూడిపోయి ఓన్లీ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉన్నటువంటి గోపురం మాత్రమే మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఆ దేవాలయం. ఇది యాక్చువల్ గా శ్రీరాముని టెంపుల్. అయితే ఇది మొత్తం కూలిపోవడం ఉండడం వల్ల ఇప్పుడు లేటెస్ట్ గా మీకు ఫస్ట్ లో చూపించింది కొత్తగా ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం కూలిపోయిన శిలాలుగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్లేస్ వచ్చేసి 1964 డిసెంబర్ 22వ తారీఖు ఒక భారీ సునామీ రావడం వల్ల ఎంతో జనసాంద్రత కలిగినటువంటి ఈ ప్రదేశం మొత్తం శ్మశానంగా మారిపోయింది. ఇది చూసుకున్న తర్వాత మనము కొంచెం దూరం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి చాలా పురాతనమైన అయినటువంటి చర్చి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ చర్చి ప్రెసెంట్ అయితే మనకి టూరిస్ట్ స్పాట్ గా ఉంది ఈ ప్రదేశం. ఇక్కడైతే చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. ఒకసారి మీరు చూస్తే చూడొచ్చు. కంపల్సరిగా ఈ ప్లేస్ ని కూడా మీరు కంపల్సరిగా చూడండి. ఇది చాలా
ప్రత్యేకమైనటువంటి చర్చ్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రజలు అయితే ఈ మాటని వాళ్ళు చెబుతూ ఉన్నారు. మనం చర్చిని అయితే చూద్దాం మొత్తం పదండి. లోపలికి అది ఎంట్రన్స్ అనుకుంటా. అది ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది లోపల ఉన్నటువంటి చర్చ్, ఓపెన్ ఏరియాకి దూరంగా మీకు కనిపిస్తుందా? మేబీ అక్కడే మన యేసు ప్రభు వారి సిలువలో ఉన్నట్టున్నాయి. అక్కడే మనకి కనిపిస్తున్నటువంటిది ఇది తెల్లగా ఉంది కదా, అది కూడా మన కొవ్వొత్తులు వెలిగించి ప్రభు వారిని ప్రార్థిస్తూ ఉంటారు కదా చాలా మంది. అదే ఆ ప్లేస్ అన్నమాట. ఇది చూడండి, మీకు పురాతనటువంటి చర్చ్ ఇది మీకు కనిపిస్తున్నది ప్రెసెంట్. ఇది మాత్రం మీరు కంపల్సరీగా చూడండి. ఇప్పుడు మనం ఈ చర్చికి బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. చర్చి బ్యాక్ సైడ్ నుంచి మనం ఇందాక వెళ్ళాము కదా లైట్ హౌస్ కి, అక్కడిది వీడియో తీశాను చూడండి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రదేశాన్ని అయితే వీడియో తీశాను. ఇక్కడ మాత్రం అలలు చాలా అంటే చాలా భయంకరంగా వస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సముద్రమే మనకి అరేబియా సముద్రం. మనకి ఇది రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ చూడండి దూరంగా అక్కడ ఉన్నటువంటి ఏదో ఇల్లులు అనుకుంటా, ఇల్లులన్నీ మొత్తం కూలిపోయి అసలు ఏమీ లేకుండా శ్మశానంగా మారిపోయిందని చెప్తున్నారు ఆ సమయంలో. చర్చి బ్యాక్ సైడ్ కూడా మనకి, బ్యాక్ సైడ్ అంటే ఆ చర్చి ఏరియా మొత్తంలో కూడా మనకి షాపింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ కూడా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినది కూడా ఇక్కడ వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇల్లులు అన్నమాట. 1964 కంటే ముందుకి సంబంధించిన ఇల్లులు అవి. ఆ ఇల్లులన్నీ మొత్తం శ్మశానంగా మారిపోయినాయి. ఈ చర్చి దాని బ్యాక్ సైడ్ ఏరియా చూసుకున్న తర్వాత మనం ఈ ఇంకో ప్లేస్ కి అయితే వచ్చాము. అది వచ్చేసి రైల్వే స్టేషన్. ధనుష్కోటిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్. అలాగే ఇక్కడ దానికంటే ముందుగా ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు. అదే శ్రీరాములు వారి పాదాలు ఉన్నాయని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. మేము అక్కడికైతే వచ్చాను. దంపదండి, స్వామివారి పాదాలు ఇక్కడైతే ఉన్నాయి. అలాగే ఇక్కడ స్వామివారి చిన్న గుడి కూడా ఉంది. శ్రీరాముల వారి చిన్న గుడి టైప్ ఉంది. స్వామివారి లోపల ఫొటోస్ తోటి ఉన్నది. అక్కడ దానికి ఆపోజిట్ లో ఇక్కడ మనకి స్వామివారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ ఒక కోతి కూడా ఉంది. వెళ్ళిన సమయంలో అయితే ఇక్కడ కోతి అక్కడే ఉంటుంది. అది చూడండి, దాన్ని ముట్టుకోవడానికి వచ్చినా కూడా అది పెద్దగా నోరు ఓపెన్ చేసి తెరవడానికి వచ్చినట్టు చేస్తుంది. ఇది స్వామివారి యొక్క మహిమ అన్నమాట. సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి అక్కడ కూర్చున్నట్టు మనకి ఇక్కడ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ధనుష్కోటి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ చాలా ప్రాచీనమైనది, అలాగే చాలా ప్రాముఖ్యమైనది. భారతదేశం చివరి అంచుల్లో ఉన్న స్టేషన్ గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నుంచి శ్రీలంకకు పడవల ద్వారా రాకపోకలు జరిగేవి. ఒక రాత్రిలోనే సముద్రం మింగేసిన రైల్వే స్టేషన్ ఇదే. వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న విషాదం ఇక్కడ జరిగింది. బ్రిటిష్ కాలంలో ధనుష్కోటి ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేది. చెన్నై నుండి రైలు ఇక్కడికి వచ్చి ఆగేదన్నమాట. ఇక్కడి నుండి ప్రయాణికులు పడవల ద్వారా శ్రీలంక వెళ్లేవాళ్ళు. ఈ రూట్ ని మనము బోట్ మెయిల్ సర్వీస్ అని పిలిచేవారు. 1964 డిసెంబర్ 22 రోజున రాత్రి భయంకరమైన సునామీ రావడం వల్ల ధనుష్కోటి మొత్తం నాశనం అయ్యింది. ఆ రాత్రి ఇండియన్ రైల్వేస్ నడిపిన ఒక ప్యాసింజర్ రైలు ధనుష్కోటి స్టేషన్ కి చేరే లోపే సముద్రం అలల్లో కొట్టుకుపోయింది. దాదాపు 100కి పైగా ప్రయాణికులు చనిపోయారు. రైల్వే ట్రాకులు, స్టేషన్ భవనం అలా అన్ని పూర్తిగా నాశనం అయిపోయాయి. అలాగే ఈ స్టేషన్ కి చుట్టుపక్కల మనకు చాలా అంటే చాలా నెమలీలు కనిపిస్తూ ఉంటాయి. 10 నుంచి 15 నెమలీలు దాకా ఉంటాయి. అక్కడ వాళ్ళు పెంచుతున్నారేమో తెలియదు, అక్కడే ఆ సముద్ర ప్రాంతము ఆ చుట్టుపక్కలలోనే అక్కడే తిరుగుతూ ఉన్నాయి. నేను మాత్రం అది చాలా గమనించాను. ఈ వీడియో కూడా తీశాను, మీరు అదైతే చూడండి. ఇప్పుడు మనము ఇది చూసేసిన తర్వాత మనం రిటర్న్ అయితే వెళ్దాం పదండి. మేము వచ్చింది అక్కడ బస్ కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేశాను. అందులోనే మాకు సేమ్ మనం ఇందాక ఎక్కాము కదా 2వ నెంబరు, ఆ బస్ అయితే ఎక్కాము. బస్ ఎక్కి అయితే ఇప్పుడు రామేశ్వరం అయితే తిరిగి వస్తున్నాము. ఇవే అండి మనం చూడాల్సిన ప్లేసెస్. అలాగే ఇక్కడ ఒకటి మర్చిపోయాను, కోదండరామ టెంపుల్ ఒకటైతే ఉంటుంది. ఆ టెంపుల్ కి అయితే కంపల్సరిగా వెళ్ళండి. మేమైతే రూమ్ కి వెళ్ళేసి లగేజ్ తీసుకుని రైల్వే స్టేషన్ కి అయితే వస్తున్నాము. అదే దారిలో ఈ బోర్డు అయితే కనిపించింది, అబ్దుల్ కలాం హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మాకైతే సమయం సరిపోక మేము చూడలేకపోయాము. మీరు కూడా కంపల్సరిగా వెళ్ళండి. స్టేషన్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.